Hi friends, welcome to my YouTube channel Banking Aspirant Telugu. I hope all are you doing good and preparing well for the upcoming exams. So today video is about IBPS RRB PO and clerk final result. So దానికన్నా ముందు wishing you all a very happy new year. సో నెక్స్ట్ ఇప్పుడు మనం రిజల్ట్ చూసేద్దాం. సేమ్ ఆర్ఆర్బీ పిఓ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్ 2 రిజల్ట్స్ ఉన్నాయి, అవి రెండు చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ అసిస్టెంట్ చూసేద్దాం. సో ఇక్కడ మన అసిస్టెంట్ చూసుకుంటే ఆర్ఆర్బీ క్లర్క్లో అయితే నేను సెలెక్ట్ అయ్యాను. వీఆర్ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ దాట్. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో నా స్కోర్ వచ్చేసి అవుట్ ఆఫ్ 100 57.72. సో ఇక్కడ మార్క్స్ చూసేద్దాం. నేను అటెంప్ట్ చేసినవి అండ్ మార్క్స్ మీకు రెండు చెప్పేస్తా. సో రీజనింగ్లో నేను అటెంప్ట్ చేసినవి 36. సో నాకు మార్క్స్ వచ్చినాయి అంటే 34.75 ఇంకా 1.25తో చేయాలి కదా. సో ఆ మార్క్స్ మీరు చూడండి. తర్వాత కంప్యూటర్ 21.25, దాన్ని 0.50తో చేయాలి. జనరల్ అవేర్నెస్ నేను అటెంప్ట్ చేసినవి 16కి 9.75 వచ్చినాయి. ఇంగ్లీష్లో నేను అటెంప్ట్ చేసినవి 31 అటెంప్ట్ చేస్తే 28.50 వచ్చినాయి. న్యూమరికల్ అబిలిటీ నేను అటెంప్ట్ చేసినవి 21. సో 18.50 అంటే దీన్ని మళ్ళీ 1.25తో మల్టిప్లై చేయాలి కదా. సో అలా చేస్తే నా మార్క్స్ టోటల్గా వచ్చేస్తాయి. సో ఓవరాల్ మార్క్స్ వచ్చేసి 115.44. సో నేను నా ఓవరాల్ అటెంప్ట్స్ వచ్చేసి 134. సో 134 అటెంప్ట్ చేస్తే మార్క్స్ వచ్చినవి 115.44. సో నేను కట్ ఆఫ్ చూడలేదు, అంటే మన స్టేట్కి ఎంత వెళ్ళింది అనేది. సో జస్ట్ నా మార్క్స్ చూసా అంతే. సో అందులో అయితే క్వాలిఫై అయింది. సో సేమ్ మేబీ నేను ఏపీ జీవీబీ పెట్టా అనుకుంటా, అంటే దాంట్లో కంపారిటివ్ దాంట్లో వేకెన్సీస్ ఎక్కువ ఉండే కదా. సో ఆఫ్టర్ అమల్గమేషన్ ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఇందులో వచ్చింది. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో వచ్చింది జనరల్. అవుట్ ఆఫ్ 100 సేమ్ 57.72. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్ఆర్బీ పిఓది చూద్దాం. సో ఇక్కడ ఆర్ఆర్బీ పిఓ అలాట్మెంట్. సో ఇక్కడ ఆర్ఆర్బీ పిఓ చూసుకుంటే ఇక్కడ మనకు రిజల్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ యూ హ్యావ్ బిన్ కన్సిడర్ ఫర్ ద రిజర్వ్ లిస్ట్ అండర్ ద సిఆర్బి. సో పిఓలో అయితే రాలేదు. మేబీ కట్ ఆఫ్ చాలా ఎక్కువ వెళ్ళింది. మేబీ 45 బిలో ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను, అంటే కొన్ని వీడియోస్ అట్లా చూస్తే. కానీ అందరి ప్రెడిక్షన్స్ రాంగ్, నేను అనుకున్నది కూడా రాంగ్ అయిపోయింది. సో రిజర్వ్ లిస్ట్లో అయితే ఉంది, కానీ చూద్దాం ఇంకా రిజర్వ్ లిస్ట్లో ఎప్పుడు వస్తుందో ఏమో. అయితే మార్క్స్ వచ్చేసి చెప్తాను నేను. 45.40 అవుట్ ఆఫ్ 100. సో ఇందులో రెండిటివి ఉంటాయి కదా, ఇంటర్వ్యూ అండ్ మెయిన్స్ మార్క్స్. సో నా మెయిన్స్ మార్క్స్ని 80% తీసుకుంటే 30.2 సంథింగ్ ఏమో ఉండే. సో ఆ 45 నుంచి 30 తీసేసిన 15 పాయింట్ సంథింగ్. అయితే వాళ్ళు ఇంటర్వ్యూలో మేబీ అరౌండ్ 100కి 75, 76 అలా చేశారనుకుంటా. కానీ ఇంటర్వ్యూ బాగానే జరిగింది. మేబీ 80, నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ 80 to 85, వాళ్ళు 75, 76 ఇలా వేసారేమో మరి. సో బాగానే జరిగింది, కానీ మార్క్స్ అయితే ఎక్కువ వేయలేదు మరి. రిజర్వ్ లిస్ట్లో ఉంది, మేబీ ఫింగర్ క్రాస్డ్. సో ఎప్పుడు వస్తుందో, అంటే మేబీ నాకు మార్క్స్ కూడా చాలానే తక్కువనే ఉన్నాయి, అంటే 47 వెళ్ళిందేమో. నేను తొందరలో సరిగ్గా చూడలేదు జనరల్కి ఎంత వెళ్ళిందని కట్ ఆఫ్. సో 47 మేబీ అంటే 2 మార్క్స్ ఎక్కువనే కదా మార్జిన్. సో ఇంకా చూడాలి రిజర్వ్ లిస్ట్లో వస్తుందో రాదో. ఫింగర్స్ అయితే క్రాస్. కొంచెం క్లర్క్లో వచ్చింది, హ్యాపీ దానికైతే. సో పిఓలో కూడా రావాలని ఉండే నాకు, కానీ రాలేదు. కానీ ఏది వస్తే అది హ్యాపీ అంతే. జాబ్ లేకపోవడం కన్నా ఉండడం, ఏదైనా ఒకటి ఉండడం బెస్ట్ కదా. సో క్లర్క్లో అయితే వచ్చింది. సో పిఓలో రిజర్వ్ లిస్ట్లో ఉంది. హోప్ ఫర్ రిజర్వ్ లిస్ట్లో రావాలంటే చాలా హోప్తో ఉన్నా ఇప్పుడైతే. సో చూద్దాం, అది తర్వాత థింగ్ కదా. సో క్లర్క్లో అయితే వచ్చింది, పిఓలో అయితే రాలేదు. నేను వస్తుందేమో అనుకున్నా, కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్టు. సో ఇవి మార్క్స్. ఇంటర్వ్యూ మార్క్స్ మేబీ అరౌండ్ 20కి అయితే 15 అలా. సో 75 అలా, 75 అలా ఇచ్చారన్నట్టు. నాట్ బ్యాడ్. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినవి అయితే, అంటే నా ఇంటర్వ్యూ వెళ్ళిన దానికి నేను ఎక్స్పెక్ట్ చేసినవి 80 to 85 మార్క్స్. సో అన్నీ రాలేదు, మేబీ ఇంకా ఇవైతే వచ్చినాయి. సో జనరల్ కేటగిరీకి ఇంత వెళ్ళింది. సో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఈవెన్ క్లర్క్కి ఎంత వెళ్ళిందో నేను చూడలేదు, దీనికి కూడా ఎంత వెళ్ళిందో చూడలేదు. సో
ఇది అయితే నా రిజల్ట్స్. సో ఆర్ఆర్బీ పిఓ అండ్ ఆర్ఆర్బీ క్లర్క్. మొత్తానికి ఆర్ఆర్బీ క్లర్క్లో సెలెక్ట్ అయ్యాను, ఆర్ఆర్బీ పిఓలో అవ్వలేదు. సో రిజర్వ్ లిస్ట్లో ఆర్ఆర్బీ పిఓ ఉంది. సో మీ రిజల్ట్స్ ఏంటి? మీరు ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పిఓ రెండిట్లో సెలెక్ట్ అయ్యారా, లేకపోతే నాలాగా ఇందులో ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యి ఒక దాంట్లో అవ్వలేదా? సో రిజర్వ్ లిస్ట్లో ఉందా? సో మీ కేటగిరీ ఏంటి? మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు? సో అన్నీ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కామెంట్ సెక్షన్ ఆల్ ఈజ్ యువర్స్ అన్నట్టు మొత్తం నింపేయండి. మీకు ఒకవేళ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఏం బాధపడకండి. సో ఇది జస్ట్ బిగినింగ్ కదా, అన్నీ అచీవ్ చేయవచ్చు అంతే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఫర్ మోర్ బ్యాంకింగ్ సెస్ రిలేటెడ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. I hope you love this video. See you in the next video. Bye bye and all the best for your upcoming exams. And congratulations to all people who are selected.